హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకొని క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి క్యారెట్ ఫ్రైని డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పోపు దినుసులు, కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా వాటిని బాగా వేయించుకోవాలి. తర్వాత దానిలోకి కొన్ని క్యారెట్ ముక్కలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి వాటిని బాగా కలుపుకొని తర్వాత దానిపై మూతని పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి, 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకొని దానిపై మూతని పెట్టుకొని కొంచెం కచ్చాపచ్చగా ఉండేలాగా మిక్సీ పట్టుకుని తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి క్యారెట్ ముక్కలు అనేవి ఈ విధంగా బాగా ఫ్రై అవుతాయండి. ఇలా క్యారెట్ ముక్కలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి వాటిని బాగా కలుపుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని దానిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 5 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా తయారు చేసుకుని క్యారెట్ ఫ్రై రెడీ. ఈ కర్రీతో అన్నమంతా ఈజీగా తినేయొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.